శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ గణపతయ నమః. అహం బ్రహ్మాస్మి. జై శ్రీ కేదార్. 11 పర్యాయాలు కేదార్నాథ్ మహాక్షేత్రానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించాలనేటువంటి తలంపు నాకు కలిగిన తర్వాత 2023, 2025, 2026 సంవత్సరం 3 పర్యాయాలుగా కేదార్నాథ్కు వెళ్ళి రాగలిగాను. గత సంవత్సరం వీడియోని ఎవరైనా చూడకపోతే దానికి సంబంధించిన లింకును కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. పరమ పవిత్రమైనటువంటిది. ప్రతి హిందువు కూడా తన జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన ప్రదేశం కేదార్నాథ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. సాక్షాత్తు పరమేశ్వరుని వీపు భాగం పడినటువంటి ప్రదేశము కేదార్నాథ్ మహాక్షేత్రంగా చెప్పబడుతూ ఉంది. ఇటువంటి పవిత్రమైన కేదార్నాథ్ క్షేత్రం గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే, స్వామి మనల్ని పిలిస్తే మనం అక్కడికి వెళ్ళగలం, అంతేకాని మనం వెళ్ళాలి అనుకుంటే అస్సలు వెళ్ళలేము. ఈ మాట ఖచ్చితంగా చెప్పచ్చు. ఇటువంటి కేదార్నాథ్ క్షేత్రానికి వెళ్ళాలని నేను నిత్యము ఆరాధించే లక్ష్మీ గణపతి స్వామివారికి నమస్కారం చేసుకుని, స్వామికి ముడుపు కట్టుకొని, మా యాత్ర ఎటువంటి విఘ్నములు జరగకుండా చూడవయ్యా అని చెప్పి ఆయన ఆశీర్వచనం తీసుకుని హైదరాబాద్ నుంచి సంకటహర చతుర్థి అయినటువంటి తెల్లవారి రోజున హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణం ప్రారంభం చేశాను. ముందుగా కాచిగూడ నుంచి ట్రైన్లో ఢిల్లీకి చేరుకున్నాను. ఈ ప్రయాణం చాలా ఆహ్లాదంగా జరిగింది. ప్రతిసారి ట్రైన్లో సెకండ్ క్లాస్ లేదా థర్డ్ ఏసీలో వెళ్తూ ఉండేవాడిని. ఈసారి సరదాగా సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ ఎప్పుడు వెళ్తున్నదే కదా, ఫస్ట్ ఏసీలో వెళ్దాం అనేటువంటి సంకల్పంతో వెళ్ళాను. కానీ యథార్థానికి ఫస్ట్ ఏసీ డబ్బులతో ఫ్లైట్లో ఢిల్లీకి చేరుకుంటాం ఇంకా తొందరగా అయ్యేదేమో అనిపించింది. సరే, అయినా కూడా ఈ ప్రయాణం చాలా ఆహ్లాదంగా జరిగింది. అయితే ఎవరైనా సరే ఫస్ట్ ఏసీలో వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి నేను ఇచ్చే ఒక ముఖ్యమైన సలహా ఏమిటి అంటే, ఫస్ట్ ఏసీ కూడా సెకండ్ ఏసీలానే ఉంటుంది, థర్డ్ ఏసీలానే ఉంటుంది. పెద్ద తేడా ఏమీ ఉండదు. కేవలం మీకు ఒక డోర్ లాగా ఇస్తాడంతే, అందులో మీరు ఉండొచ్చు. ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏమిటి అంటే, మేము ట్రైన్లో ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఒక ఇద్దరం ఫస్ట్ ఏసీలో బుక్ చేసుకుంటే మా ఇద్దరికి ఒక కూపేలో కాకుండా ఒకరికి ఒక దగ్గర వచ్చింది. మాకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి అట్లానే కాలక్షేపం చేసి వెళ్ళిపోయాం. సరే, మొత్తానికి ఆ ఫస్ట్ ఏసీలో స్నానం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అనుకుంటే అసలు నీళ్ళే రాకపోయేసరికి ఆ పూటకి ఎలాగో కాలక్షేపం చేసి మొత్తానికి బయటపడ్డాము. జూన్ 4వ తారీఖున మొదలుపెట్టిన మా ప్రయాణం జూన్ 5వ తేదీ ఉదయానికి ఢిల్లీకి చేరుకున్నాము. ఢిల్లీకి చేరుకున్న తర్వాత అక్కడ కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకుని అక్కడి నుంచి హరిద్వార్కు చేరుకున్నాము. ఎప్పుడైనా సరే చార్ధామ్ యాత్రలో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా లేదా దాదాపు ఉత్తరాఖండ్లో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా హరిద్వార్ను ఒక బేస్ లాగా అనుకోవచ్చు. ఫ్లైట్లో వెళ్ళేటువంటి వాళ్ళైతే డెహ్రాడూను, ట్రైన్ లేదా బస్సు, కారు ఇట్లాంటి వాటిల్లో వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా హరిద్వార్ మీద నుంచే వెళ్ళాలి. అటువంటి హరిద్వార్ మహాక్షేత్రానికి చేరుకుని అసలు ఆ పేరులోనే ఉందేమో అనిపిస్తుంది. హరిద్వార్ అంటే హరిని చేరుకోవడానికి ద్వారం లాంటి ప్రదేశము అని. నిజంగానే అదే అనిపించింది. అక్కడ గంగాహారం చూసుకుని గంగా స్నానం చేసి ఆ రాత్రి రెస్ట్ తీసుకుని పొద్దున్నే లేచి మేము మా యొక్క కేదార్నాథ్ ప్రయాణాన్ని ప్రారంభం చేశాము. అయితే ప్రతి సంవత్సరం కేదార్నాథ్కు గుర్రం మీద లేదా నడిచో వెళ్తున్నాం కదా, ఈసారి హెలికాప్టర్లో వెళ్దాము అని హెలికాప్టర్ బుక్ చేసుకున్నాము. ఆ హెలికాప్టర్ ఎక్కడి నుంచి ఉంది అంటే మాకు గుప్తకాశీ నుంచి ఉంది. కనుక మేమంతా బయలుదేరి ఆ గుప్తకాశీకి చేరుకున్నాము. గుప్తకాశీ చేరుకున్న తర్వాత అక్కడ అర్ధనారీశ్వర శివాలయం ఉంటుంది. ఆ శివాలయాన్ని దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత అసలు గుప్తకాశీకి వెళ్ళేటువంటి దారిలో కూడా మధ్యలో ఈ అలకనంద, గంగానది సంగమాలు, రుద్రప్రయాగ, విష్ణుప్రయాగ ఇట్లాంటి ఊర్లన్నీ కూడా మేము గమనిస్తూ ఎంతో ఆహ్లాదంగా ఆ ప్రయాణాన్ని చేశాము. ఎప్పుడైతే మేము రుద్రప్రయాగ్ చేరుకున్నామో ఇక అక్కడి నుంచి దాదాపుగా మంచు కొండలు ప్రారంభమయ్యాయి అనుకోవచ్చు. ఆ రుద్రప్రయాగ నుంచి ఒక్కసారిగా మనం భూమట్టానికి చాలా పైకి వెళ్ళినటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. దారిలో మేము వెళ్తున్నప్పుడు అనేక చోట్ల
ల్యాండ్ స్లైడింగ్ అంటే ఆ పర్వతపు రాళ్ళన్నీ పడిపోయి ఉండటం, ఇంకా వాటిని తొలగిస్తూ ఉండటం, కొన్ని చోట్ల రోడ్లు బాగాలేకపోవటం ఇత్యాదులన్నీ కూడా కనిపించాయి. అయితే ఎన్ని చూసినా కూడా మేఘాల కంటే ఎత్తైనటువంటి ఆ కొండలను చూస్తూ చేసేటువంటి ప్రయాణం నిజంగా ఆధ్యాత్మికంగా ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఉదయాన్నే ఆ తొలి వెలుగు వేళల్లో ఎక్కడి నుంచో పొగలాగా వస్తున్నటువంటి ఆ మేఘాలన్నీ కూడా చూస్తుంటే మనస్సు ఆహ్లాదంతో నిండిపోయింది. నిజంగా పార్వతీ పరమేశ్వర్లు ఇదే క్షేత్రంలో నడయాడారు కదా అనేటువంటి ఆలోచన కలగగానే ఒక్కసారిగా శరీరం అంతా పులకరించింది. సదా శివనామస్మరణ చేసుకుంటూ ఆ శివతత్వాన్ని ఊహించుకుంటూ మా ప్రయాణాన్ని చేస్తూ ఉన్నాము. కొద్ది దూరం మేము ప్రయాణం చేసిన తర్వాత రుద్రప్రయాగ, అట్లానే దారీదేవి టెంపుల్ ఇట్లాంటివన్నీ చూసుకుంటూ చివరగా మేము ఆ యొక్క గుప్తకాశీ క్షేత్రానికి చేరుకున్నాము. గుప్తకాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రోజంతా విశ్రాంతి తీసుకుని ఆ రాత్రి అర్ధనారీశ్వర క్షేత్రాన్ని దర్శనం చేసుకున్నాము. ఎంతో అద్భుతమైనటువంటి శోభాయమానమైనటువంటి క్షేత్రము. అక్కడ ఇంకా విశేషం ఏమిటి అంటే అక్కడ 2 నందులు ఉంటాయి. ఒక నందిలోంచి గంగా, ఒక నందిలోంచి యమునా నది ప్రవహిస్తూ ఉంటుందని స్థానికుల నమ్మకం. అంతేకాక ఈ అర్ధనారీశ్వర క్షేత్రాన్ని చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయంగా చెప్తూ ఉంటారు. చాలా అద్భుతమైన మహిమకరమైనటువంటి క్షేత్రంగా చెప్తూ ఉంటారు. అటువంటి క్షేత్రానికి చేరుకుని అక్కడ ఆ గంగా యమున నీళ్లతో స్నానమాచరించి స్వామిని దర్శనం చేసుకుని మేము వెళ్ళేసరికి అభిషేకం చేసే అవకాశం లేకపోయేసరికి స్వామికి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుని వెనుతిరిగాము. అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతపు పూజారులు మాకు ఆ క్షేత్ర మహత్యాన్ని గురించి ఎంతో చక్కగా కళ్ళకు కట్టినట్లుగా వివరించారు. చాలా ఆనందించి కాసేపు అక్కడే కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఆ స్వామి యొక్క శక్తి తరంగాలను మానసికంగా శారీరకంగా అనుభవిస్తూ అక్కడే ఉండిపోయాము. తర్వాత మేము ఎక్కడైతే విడిది చేశామో ఆ హోటల్ రూమ్కి చేరుకుని అక్కడ స్నానపానాదులన్నీ కానిచ్చుకుని తెల్లవారుతుండగానే బయలుదేరి తుంగనాథకు మా ప్రయాణం చేశాము. తుంగనాథ్
పరమేశ్వరుడి అభిషేకం కోసం బయలుదేరాం. ఇదిగో ఇదంతా కూడా దారి సగంలో ఉన్నాం. మార్నింగ్ 6:30కి మా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఇంకా దాదాపుగా సగం దూరం వెళ్ళాలి. ఇక్కడ వాతావరణం ఇలా ఉంది, మొత్తం మంచు. తుంగనాథ్ ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం. పంచకేదార్లో స్వామివారి భుజాలు పడినటువంటి ప్రదేశం. అటువంటి మహాక్షేత్రానికి కేవలం స్వామి అనుగ్రహంతో, లక్ష్మీ గణపతి స్వామి వారి ఆశీస్సులతో ఈ ప్రయాణం ప్రారంభం చేశాం. ఇవాళంతా కూడా తుంగనాథ్ దేవాలయ దర్శనం, అభిషేకం. రేపు కేదార్నాథ్ క్షేత్రానికి ప్రయాణం. ఎల్లుండి కేదార్నాథ్ క్షేత్రంలో అభిషేకం ఉంటుంది. ఇక్కడ ఒక విశేషం ఏమిటి అంటే, పరమేశ్వరుని శరీర భాగములు 5 చోట్ల పడి, ఆ 5 పంచకేదార్లుగా శిరోభాగము నేపాల్లో పడి అది పశుపతినాథ్ మహాక్షేత్రంగా చెప్పబడుతూ ఉంది. ఇటువంటి పంచకేదార్లలో విశిష్టమైనటువంటిది తుంగనాథ్. కేదార్నాథ్ మహాక్షేత్రం 13,600 అడుగుల ఎత్తులో ఉంటే తుంగనాథ్ 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశము. ఇంకా తుంగనాథ్ క్షేత్రానికి పైన చంద్రశిల అనేటువంటి శిల ఉంటుంది. అక్కడ చాలామంది రాత్రే వచ్చి సూర్యోదయం చూడటం కోసం అక్కడే ఉండిపోతూ ఉంటారు. అటువంటి ఆధ్యాత్మికంగా అలానే ప్రకృతి సౌందర్యము రెండూ కలగలిసిన ప్రదేశము ఈ తుంగనాథ్ మహాక్షేత్రం. కేవలం 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి ఆ యొక్క తుంగనాథ్ స్వామిని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మేము కాలినడకన ఈ తుంగనాథ్ క్షేత్రానికి చేరుకోవాలి అని నిశ్చయించుకుని, ఎక్కడి వరకు అయితే మా యొక్క వెహికల్స్ వెళ్తాయో అక్కడి వరకు ఆ వెహికల్స్తో వెళ్ళి ఇక అక్కడి నుంచి కాలినడకన తుంగనాథ్ మహాక్షేత్రానికి ప్రయాణం ప్రారంభం చేశాము. తుంగనాథ్ మహాక్షేత్రానికి మా ప్రయాణం నిజంగా మేము అనుకున్నంత తేలికగా లేదు. ఎందుకంటే కేవలం 3 కిలోమీటర్లే కదా నడిచేయగలను అనేటువంటి నమ్మకంతో ఎక్కిన మాకు ఆ 3 కిలోమీటర్లు దాదాపుగా 3.5 గంటలు పట్టింది. చాలా ఆయాసంతో, ఇబ్బందితోనే చేరుకున్నామని చెప్పాలి. మాకు బాగా ఇబ్బంది పెట్టిన విషయం ఏమిటంటే, మీరు వీడియోలో కూడా చూడొచ్చు, భయంకరమైన చలి. అసలు పొగ మంచు, 10-15 అడుగుల దూరంలో ఉన్న వ్యక్తి కూడా కనిపించినటువంటి మంచు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఎండ, విపరీతమైన ఎండ. ఆ తర్వాత ఒకేసారి వడగళ్ళ వాన. ఇట్లా ఒకే రోజులో 3 రకాలైనటువంటి వాతావరణాలు చూసేసరికి నిజంగా మేము కొంచెం ఇబ్బంది పడ్డామనే చెప్పాలి. అయినా కూడా ఇంత కష్టపడి తుంగనాథ్ మహాదేవుని దర్శనం చేసుకునేసరికి ఎక్కడ లేని ఆనందము కలిగింది. ఒక విధంగా చెప్పాలి అంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయని చెప్పవచ్చు. ఇదంతా కూడా మంచు అనుకున్నాం, కానీ ఇదంతా కూడా మేఘం. చాలా బాగుంది ఇంత. తుంగనాథ్ ఇదిగో చూడండి, మేఘాల కంటే మేమే హైట్లో ఉన్నాం. చాలా ఎత్తుగా ఉంది. చిన్న చిన్న పిల్లలు చాలామంది దేవుడి మీద ఉన్న భక్తితో చాలా చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. అసలు మేమే ఆశ్చర్యపోయాం. మాకే ఇంత ఇబ్బందిగా ఉందనుకున్నాం. మేఘాలు ఇక్కడి నుంచి ప్రారంభం అవుతాయి. ఈ కింద నుంచి ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇట్లా పైకి వెళ్తాయి. పరమేశ్వరుడి గురించి మనం ఎప్పుడు చెప్పేటువంటి మాట, చాలా తేలిగ్గా శివుడిని ఆరాధన చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ షాప్ ఆయన ఇక్కడ ఒక చిన్న రాయి మీద ఒక చిన్న రాయి పెట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, విభూది వెలిగించాడు, డమరకం కొట్టాడు, అంతే అయిపోయింది శివ పూజ. కూర్చున్నాడు, చక్కగా బొట్టు పెట్టుకున్నాడు. ఆ బొట్టు షాప్లో ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటున్నాడు. అంటే శివుణ్ణి పూజించడం చాలా తేలిక, చాలా చాలా తేలిక. ఎందుకంటే ఆయన పరమేశ్వరుడు కదా, చాలా తేలిక. క్షేత్రపాలక దర్శనం. తుంగనాథ మహాక్షేత్రానికి క్షేత్రపాలకుడు స్వామి, ఆయన దర్శనం ఇది.
ఇక్కడి నుంచి వ్యూ చూడండి. మీరు కరెక్ట్గా చూస్తే ఇక్కడ మేఘాలు ఇక్కడి నుంచి వస్తున్నాయి చూడండి, ఇట్లా పైకి. ఇదంతా మేఘం. चलो 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 చాలా అద్భుతమైన క్షేత్రం. నిజంగా పరమేశ్వరుడి కృప ఉంది కాబట్టి ఇక్కడ దాకా రాగలిగాం, మీ అందరి పేర్లు చదవగలిగాం. నిజంగా అదృష్టమే, అంతే. ఇంకొక మాట లేదు దీంట్లో మాట్లాడటానికి. చాలా అద్భుతంగా జరిగింది మాకు కూడా దర్శనం. మేము కూడా అనుకోలేదు అసలు అంత బాగా జరుగుతుందని. లైన్ ఉంది, లైన్లో ఉన్నప్పటికీ కూడా చాలా అద్భుతంగా చేసుకోగలిగాం. బాగా చల్లగా ఉంది, అయినా కూడా ఎట్లాగో మేము పట్టుబట్టలు కట్టుకుని ఉండగలిగాం. చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా ఉంది అసలు. ఇదంతా కూడా క్షేత్రం. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తే అక్కడ మీరు చూస్తే చంద్రశిల అని ఉంది, అది ఇంకా పైకి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి వస్తూ ఉంటారు. మాకు ఇప్పుడు పైన వాతావరణం బాగాలేదు కాబట్టి కొత్త వాళ్ళని ఎక్కద్దు అని చెప్పారు. అందుకని మాకు కూడా పెద్ద ఆసక్తి ఏం లేదు ఫోటోలు అవి తీసుకోవాలని. క్షేత్రం వరకు వచ్చామంతే చాలు. అసలు ఇంతకు మించిన వేరే ఏమీ లేదు. చూడండి ఇక్కడ, చూడండి మీరు చూస్తే ఇక్కడ చూడండి. అసలు ఎక్కడ మేఘాలు, ఎక్కడ మనం. మేఘాల కంటే ఎత్తులో ఉండి మేఘాన్ని ఫోటో తీస్తున్నాం, నుంచుని ఉన్నాం, విమానంలో లేం మనం. చాలా ఆనందంగా ఉంది అసలు. నిజంగా చెప్తున్నాం కదా, ఇది ఒక అద్భుతమైన క్షేత్రం. ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి రావాలి, స్వామి దర్శనం చేసుకోవాలి. ఇదే నా కోరిక. హర హర మహాదేవ్. ఈ తుంగనాథ మహాక్షేత్రానికి ద్వారంలో ముందుగా గణపతి. ఆ గణపతిని చూడగానే నాకు శరీరం అంతా అసలు ఒక్కసారి పులకరింత వచ్చిందని చెప్పాలి. చాలా ఆనందం వేసింది. అక్కడే కూర్చుని ఒక 2 నిమిషాల పాటు స్వామికి నమస్కారం చేసుకుని మంత్రపారాయణలన్నీ చేసుకుని ఆ తర్వాత లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్వామి దర్శనం ఎంతో వైభవంగా జరిగింది. నిజంగా ప్రతి దేవాలయంలో నేను 3వసారి కేదార్నాథ్కి వెళ్తున్నప్పటికీ కూడా ప్రతిసారి ఆ స్వామిని దర్శిస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, ఆనందం తట్టుకోలేక. తుంగనాథులో అయితే నేను కూర్చుని దాదాపుగా ఒక 10 నిమిషాల పాటు ఆనంద భాష్పాలు కళ్ళల్లో వద్దన్నా వస్తూనే ఉన్నాయి నాకు. అటువంటి ఆనంద అనుభూతిని నేను చాలా ఆస్వాదించగలిగాను. ఆ తర్వాత బయటికి వచ్చి తుంగనాథ మహాక్షేత్రంలో ఉండేటువంటి అక్కడ ఉన్నటువంటి పంచ పాండవుల విగ్రహాల దగ్గర కూర్చుని నమ్మకచమక పారాయణలన్నీ చేసుకున్నాము. ఆ తర్వాత తుంగనాథ్ మహాక్షేత్ర పూజారి కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెప్తూ ఉంటే మేము ఎంతో శ్రద్ధగా అవి వింటూ ఉన్నాము. अपना ये दो कुछ चीज़ें हैं. एक तो जो जब हम किसी को प्रणाम करते हैं, किसी भी बुजुर्ग को या किसी भी अपने से बड़े को, सीनियर को, तो हम कहाँ करते हैं? चरणों में, सिर में तो करते नहीं. तो जब भी हम किसी शिवालय या मंदिर जाते हैं तो हम ये प्रयास क्यों करते हैं कि हम महादेव के ऊपर सिर को प्रणाम करेंगे? तो जो जलेरी है वहाँ पर पूरा शिव परिवार है, तो आप जलेरी के बाहर वहाँ पर आप प्रणाम करिए, वहाँ चरण है सबके. किसी बुजुर्ग को या किसी भी व्यक्ति को आप सिर में कब प्रणाम करते हैं? जब आप उनसे बड़े होते हैं. आप प्रेम तब करते हैं सर में, तभी आप टच करते हैं. जब आपने आशीर्वाद देना हो या आपको कोई प्रेम करना हो,
हम महादेव की संतान है सब, वो हमारे ईश्वर हैं, तो हमें उनके चरणों में प्रणाम करना चाहिए, ना कि शिवालय में जाकर शिवलिंग को जाके धप्पा, ऐसा नहीं करना चाहिए। अभी जितने भी लोग आते हैं, आप लोग जितने लोग आते हैं सभी, वो क्या करते हैं, अधिकतर आए जल चढ़ाया और भगवान जी को, वो नहीं होना चाहिए। स्पर्श चरणों में। तो आप सभी से रिक्वेस्ट है कि इस बात का ध्यान रखें, किसी भी शिवालय किसी भी मंदिर में जाएं तो मूर्ति को स्पर्श ना करें, वो ऊर्जा है। हम लोग अशुद्ध अवस्था में होते हैं, बहुत सारी अशुद्ध अवस्थाएं हैं, तो कभी भी मूर्ति को स्पर्श नहीं करना चाहिए। हाँ, नीचे चरणों में, जलेरी से बाहर पे लिंग होता है तो नहीं, आपको जो जलेरी है, जलेरी से बाहर आप पड़ा, वो चरण है। जलेरी का भी जो स्थान है, स्कंद पुराण में शिव भगवान शिव जी ने कहा है कि मैं तुंगनाथ में मरकट रूप में विराजमान हूँ। मरकट बोला जाता है वानर रूप। अब महादेव का वानर रूप कौन सा है? तो यहाँ पर वो रुद्र रूप में हृदय और भुजाएं हैं। है जी, ना हृदय और भुजा के रूप में है। तो यहाँ पर जो शक्ति है वो रुद्र है, और पूरी पंचायतन है रुद्र पंचायतन, क्योंकि तुंगनाथ धाम ऐसा धाम है जहाँ पर विष्णु जी की भी पूजा साथ में होती है। अंदर विष्णु जी भी हैं। ये पहले सुन के जाना चाहिए था आपको। हाँ, अब इस जिस धाम में विष्णु जी भी हैं और महादेव का रुद्र रूप हृदय और भुजा है, तो उनके जो क्षेत्रपाल हैं, उनके जो रक्षक हैं, वो कितने बलवान हैं। तो आप जो भी आपको चाहिए जीवन में यहाँ मांगिए, लेकिन साइन वहाँ से होगा। बिना क्षेत्रपाल महाराज की आगे कुछ नहीं होता है। तो आप लोग भी जो अभी आए हैं तो दर्शन करके जाइएगा, साथ में ही मंदिर है। पंडित जी जैसे कहते हैं अपने समझ जाते हैं, भगवान क्या चाहिए चलेगा क्या, मुझे खुद नहीं पता क्या चाहिए। हाँ, पहना बनाने दो। स्कंद पुराण के केदार खंड के अनुसार तुंगनाथ धाम में सबसे पहले भैरवनाथ जी के दर्शन होते हैं। कोई बात नहीं, गलती नहीं है। आप जब वहाँ से आए आपके दर्शन हो गए, तो पहले भैरवनाथ जी के दर्शन होते हैं, क्योंकि हम जब पूजा करते हैं तो पहले भैरव जी की पूजा करते हैं। दीपनाथ भैरवाय नमः, सबसे पहले दीप प्रज्वलन होता है। उसके बाद जो है हम जल लेके आते हैं, उनमें माँ गंगा का आवाहन होता है, इसलिए माँ गंगा की है। फिर जो है हमारी जो तीनों माताएं हैं हमारी, उनकी पूजा होती है। फिर माँ पार्वती की पूजा होती है। हमारी जो हिमालय पुत्री उनकी पूजा होती है। उसके बाद अंदर अभिषेक होता है। अभिषेक के बाद फिर आप रघुनाथ जी में दर्शन करते हैं। उसके बाद जो है इस क्षेत्र के जो क्षेत्रपाल हैं, वो हमारे भूतनाथ बाबा हैं। यहाँ से आप राइट साइड में जाइए तो भूतनाथ महाराज जो है, जून 2026 को हम लोगों ने तुंगनाथ धाम की सफाई का एक अभियान बनाया है, स्वच्छता का, और उसमें हमने सभी यहाँ के जनप्रतिनिधियों को, सभी लोगों को बुलाया। तो आप लोग भी जितने आप తర్వాత ఆయన ఎంతో ఆనందపడి మాకు కూడా ఏదైనా పని చెప్పండి అంటే కొన్ని సేవ చేసుకునే కొంత అక్కడ ఉన్న చిన్న చిన్న పనులు చెప్పి మేము కూడా సేవ చేసి తరించేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. దానికి ఆయనకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి విశేష గణపతి మూర్తులను, కాలభైరవుణ్ణి, అక్కడ ఉండేటువంటి క్షేత్రపాలకుల్ని అందరినీ చూసాము. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి విశేషమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆ స్వామిని నేను వదలలేక తిరిగి నా ప్రయాణం ప్రారంభం చేశాను కిందకి దిగటానికి. ఇదిగో ఇక్కడ పరిస్థితి, విపరీతమైన మంచు, ఓ పక్కనేమో అక్కడ ఎండ, భయంకరమైన ఎండ. వర్షం పడుతుందా పడదా అనేది కూడా తెలియదు. మొత్తానికైతే వెళ్తున్నాం. అట్లాగో దారిలో భయంకరమైనటువంటి వడగళ్ళ వాన. మనం ఇందాకనే చెప్పినట్లుగా పొద్దున విపరీతమైన మంచు, తర్వాత విపరీతమైన ఎండ, ఇప్పుడు భయంకరమైన వడగళ్ళ వాన. అదే వానలో అట్లానే జాగ్రత్తగా స్వామి అనుగ్రహంతో కిందకి దిగటం జరిగింది. అయితే అక్కడ ఉండేటువంటి వాతావరణం వల్ల చంద్రశిలకు భక్తుల్ని వెళ్ళొద్దు అని చెప్పారు. దానివల్ల మేము చంద్రశిలకు వెళ్ళలేదు. పైపెచ్చు నాకు కూడా చంద్రశిలకు వెళ్ళి అక్కడ వ్యూ చూడాలని ఆశ కూడా ఏమీ లేదు. నేను కేవలం వెళ్ళింది పరమేశ్వర అనుగ్రహం కోసం, అక్కడ నాదైనటువంటి సాధన చేసుకోవాలి, నాకున్న మంత్రాలు అక్కడ జపం చేసుకోవాలి అనే కోరిక తప్ప నాకు వేరే ఏమీ లేదు. నేను వెళ్ళినటువంటి పని నాకు అయిపోయింది అని భావించి నేను ఇక చంద్రశిల మీద పెద్ద దృష్టి కూడా పెట్టలేదు. నిజానికి ఎవరైనా
ప్రకృతి ఆరాధకులు ఉంటే ఖచ్చితంగా వీక్షించాల్సినటువంటి ప్రదేశం ఈ చంద్రశిల అని ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. కనుక మీరు వెళ్తే మీకు ప్రకృతి అంటే చాలా ఇష్టమైతే మటుకు ఖచ్చితంగా చంద్రశిల దాన్ని దర్శించండి. అక్కడ ఉండేటువంటి ఆ వ్యూ పాయింట్ని చూడండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆ రాత్రి ఆ వర్షంలోనే ఎట్లాగో జాగ్రత్తగా మేము ఏర్పాటు చేసుకున్న వాహనం ద్వారా మేము దిగినటువంటి గుప్తకాశీకి చేరుకున్నాము. సరే, ప్రతిసారి నడుచుకుంటూ వెళ్తున్నాం, ఈసారి హెలికాప్టర్ బుక్ చేసుకున్నామని చాలా ప్రశాంతంగా తెల్లవారిన తర్వాత మేము లేచి మా స్నాన సంధ్యాది కార్యక్రమాలు పూజలన్నీ కూడా చేసుకుని హెలీప్యాడ్ దగ్గరికి చేరుకున్నాము. గుప్తకాశీలో ఉన్నటువంటి హెలీప్యాడ్ దగ్గరికి చేరుకుని మేము హెలికాప్టర్ ద్వారా కేదార్నాథ్ వెళ్ళడానికి ఎదురు చూస్తూ ఉన్నాము. అనుకోని కారణాల వల్ల వాతావరణం బాగోలేదని చెప్పి మా హెలికాప్టర్ని క్యాన్సిల్ చేసేశారు. చాలా దిగులేసింది, చాలా బాధేసింది. ఎట్లా నేను ఏం చేయగలను అని చెప్పి చాలా మదన పడిపోయాను. ముందుగా అనుకున్నటువంటి ఈ ప్రయాణం మొత్తం మారిపోయేసరికి చాలా బాధపడ్డాను. ఏం చేయాలో ముందు నాకు ఆ క్షణంలో అర్థం కాలేదు. అయితే ఇక అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని నేను నా కూడా వచ్చిన వ్యక్తి ఇద్దరము కూడా కలిసి ఒక కారు మాట్లాడుకొని మేము గౌరీకుండకు చేరుకున్నాము. సీతాపూర్ పార్కింగ్ వరకు ఈ యొక్క మనం తీసుకొచ్చిన వెహికల్స్ అన్నీ వెళ్తాయి. అక్కడి నుంచి గౌరీకుండ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడి నుంచి బొలేరో లాంటి వెహికల్స్ ఒక 50 రూపాయలు ఇస్తే ఇంకొక 5 కిలోమీటర్ల పైకి తీసుకువెళ్తాయి. అక్కడ కేదార్నాథ్ ద్వారం ప్రారంభమవుతుంది. అందుకని మేము ఏం చేసామంటే రాత్రే మా యొక్క కేదార్నాథ్ యాత్రా వెరిఫికేషన్ని స్కాన్ చేయించేసుకుని మేము గౌరీకుండలో డార్మిటరీ తీసుకుని అక్కడే పడుకున్నాము. తెల్లవారింది, 2 లేచాము. స్నానం చేద్దాము అనుకుంటే అక్కడ వేడి నీళ్ళకి ఇంకా 2 గంటలు టైం పడుతుంది అన్నాడు. మాకు సహజంగానే నాతో వచ్చిన అతనికి కూడా వేడి నీళ్ళ మీద పెద్ద ఆసక్తి ఏమీ లేదు. చన్నీళ్ళైనా చాలు, స్నానం చేస్తే చాలు అనే ఆలోచనలోనే ఉన్నాము. చన్నీళ్ళ స్నానమే చేసి మా యొక్క కేదార్నాథ్ యాత్ర ప్రారంభం చేశాము. అయితే ఈ సంవత్సరం హెలికాప్టర్ లేదనేటువంటి నిరాశ నాకు కనిపించినప్పటికీ కూడా ఒక విశేషం చెప్పుకోవాలి. సహజంగా నేను కేదార్నాథ్ అంటే ఒక రోజంతా పైకి వెళ్ళటానికి, ఆ రాత్రి అక్కడ స్టే చేయటానికి, ఆ రాత్రి తెల్లారుజామున అభిషేకం చేసుకుని తర్వాత రోజు కిందకి దిగటానికి ప్లాన్ చేసుకుని ఉంటాను. కానీ ఈసారి నేను అనుకోని ప్లాన్ అవ్వటం వల్ల మాకేం చేయాలో తెలియక పొద్దున్న 4 గంటలకి బయలుదేరి 8 గంటలకల్లా కేదార్నాథ్ పైకి చేరుకున్నాము. ఆ తర్వాత 12 గంటల్లోపు స్పర్శ దర్శనం ఉంటుంది కాబట్టి 12 గంటల్లోపే అట్లాగా మేము అభిషేకం చేసుకుని తిరిగి కిందకి రావాలని మా యొక్క ప్లాన్. అయితే ఈ ప్లాన్లో భాగంగా ఎట్లాగా మేము పైకి చేరుకున్నాము. చేరుకున్న తర్వాత ఒక ప్లేస్కు వెళ్ళి అక్కడ మా యొక్క స్నానపానాదులన్నీ కూడా కానిచ్చుకుని తిరిగి, అంటే మేము పొద్దున్న స్నానం చేసినప్పటికీ కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉండేసరికి ఆ ప్రయాణం చేయడం, గుర్రం మీద వెళ్ళాము, చాలా చికాగ్గా ఉందని చెప్పి ముందు ఇమీడియట్గా ఒక రూమ్ తీసుకుని అక్కడ స్నానం చేసేసి వెళ్ళి లైన్లో నుంచున్నాము. కేదార్నాథ్లో ఆ రోజు ఉన్నటువంటి మనుషులను చూస్తే నిజంగా చాలా భయం వేసింది నాకు. ఎంత లైన్, వామ్మో ఎంత లైన్. థ్యాంక్ యూ బాయ్. ఇది అవ్వాలంటే వామ్మో, ప్రపంచంలో ఇంతమంది మనుషులు ఉన్నారా భారతదేశంలో అనేటువంటి ఆశ్చర్యం కలిగింది. అంత భయానకంగా, అంత బీభత్సంగా ఉన్నారు ఆ రోజు జనాలు. అసలు మా వల్ల కాలేదు నిజంగా చెప్పాలంటే. అసలు నేను కేదార్నాథ్ దర్శనం చేసుకుంటాను,
ఎలా నేను అసలు ఈరోజు నాకు ఈ దర్శనం అవుతుంది, నేను ఎలా బయటపడతాను అని నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా ఇబ్బంది పడ్డాను. ఆశ్చర్యం కాదు, అసలు చాలా భయపడ్డాను నేను. అంత భయం వేసింది. అంతమంది జనాలు, అసలు నాకు దర్శనం అవుతుందా లేదా, 12 దాటితే స్పర్శ దర్శనం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నాను. నేను ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడే స్వామికి పసుపు, కుంకుమ ఇత్యాదులన్నీ మా గణపతి దేవాలయానికి సంబంధించిన వస్తువులు, నా వస్తువులు, వేరే భక్తులు ఇచ్చిన వస్తువులు అన్నీ తీసుకుని వెళ్తాను. అవన్నీ కూడా అక్కడ అభిషేకం చేసి ఆ ప్రసాదాన్ని మరలా విభూది, కుంకుమ, పసుపు అదంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉండేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇవ్వడం జరుగుతుంది. సహజంగా ఈ ప్రయాణంలో నేను దాదాపుగా అసలు ఎవరిని ఏవి ఇవ్వమని అడగను. వాళ్ళు ఎవరైనా ఇస్తే తీసుకుంటాను. కాకపోతే నాకు బాగా ఆత్మీయులు ఎవరైతే ఉంటారో వారికి మటుకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వు, నీ డబ్బులు కూడా ఇందులో కలవాలి, నీ డబ్బులు అక్కడ హుండీలో వెయ్యాలి అని చెప్పి వారి దగ్గర బలవంతంగా అయినా డబ్బులు తీసుకుని వారి పేరు మీదగా అక్కడ హుండీలో వేయటం లేదా ఇంకేదైనా ధార్మిక కార్యక్రమాలకు వాడటం జరుగుతుంది. మొన్న ఇలా చాలామంది ఇచ్చినటువంటి డబ్బులు మొత్తాన్ని కూడా అక్కడ ఉండేటువంటి వీరికి దారిలో వచ్చేటువంటి యాత్రికులకి ఈ చపాతీ, కూర ఇత్యాదులు పొట్లాలు కట్టుకుని వాళ్ళకి ఇవ్వటం, అట్లానే కొంతమంది ఇంకేదైనా అవసరం ఉండేటువంటి వ్యక్తులకైతే దానికి సంబంధించిన వ్యక్తులకి ఇవ్వటం, అట్లానే అక్కడ ఉండేటువంటి ప్రతి పూజారికి కూడా ఈ డబ్బు కొంత మొత్తం వేయటం, ఆ హుండీలో కూడా ఈ డబ్బులన్నీ వేయటం జరిగింది. దాదాపుగా ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సద్వినియోగం చేశాను అనేటువంటి సంతృప్తితో నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నన్ను నమ్మి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారందరికీ కూడా చక్కగా పుణ్యం కలిగేలాగా, వారందరూ కూడా తరించేలాగా నేను ఈ యాత్ర చేయడం జరిగింది. ఊరేగింపు విగ్రహం తర్వాత ఎంతో వైభవంగా ఉండేటువంటి కేదారేశ్వరుడికి నాదైనటువంటి ద్రవ్యం ఇక్కడి నుంచి తీసుకెళ్లిన ద్రవ్యంతో చక్కగా అభిషేకం చేసుకుని స్పర్శ దర్శనాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకుని అక్కడే కూర్చుని రుద్రపారాయణ మొదలగునవన్నీ చేసుకుని కొంత అనుష్ఠానం చేసుకుని కొంతసేపు ఆ ధ్యానంలో అక్కడ ఉండేటువంటి పాజిటివ్ తరంగాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అనుభవించి అదే రోజు మధ్యాహ్నం తిరిగి 1 గంటకు కిందకి దిగటం జరిగింది. ఆ 1 గంటకు మేము ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత భయంకరమైన వర్షం. అసలు ఆ వర్షం ఇంత అంత అని చెప్పడానికి లేదు. దాదాపుగా కిందకి దిగేంత వరకు వర్షం పడుతూనే ఉంది. చాలా ఇబ్బంది పడుతూ అదే వర్షంలో మేము కిందకి దిగిపోయాము. మొత్తానికి అద్భుతంగా మా యొక్క ప్రయాణం జరిగింది. ఈ ప్రయాణంలో స్వామివారి పల్లకీ సేవ, ఆ పల్లకీని పట్టుకుని ఒక కొద్ది క్షణాలు ఆ పల్లకీని మోసే అదృష్టం కూడా మాకు కలిగింది. ఇది నిజంగా భగవత్ సంకల్పమే, ఆయన అనుగ్రహమే అనుకుంటూ ఆయనకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇదిగో ఇలా వర్షంలో మేము కిందకి బయలుదేరాము. వర్షంలో మొదలుపెట్టిన మా ప్రయాణం స్వామి అనుగ్రహం వల్ల ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా చాలా క్షేమంగా సంతోషంగా మేమంతా కూడా కిందకి దిగాము. ఆ తర్వాత మేము ఎక్కడైతే విడిది చేశామో ఆ గుప్తకాశీకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి రూమ్లో ఆ రాత్రికి పడుకుని తెల్లారి పొద్దున్నే లేచి డెహ్రాడూన్కు బయలుదేరాము. ఈసారి యమునా పుష్కరాలు ఉండటం వల్ల ఖచ్చితంగా యమునా నదిలో స్నానం చేయాలి అనేటువంటి ఆలోచనతో మేమంతా కూడా ఆ యమునా స్నానానికి బయలుదేరాము. అయితే యమునోత్ర మాకు చాలా దూరంగా ఉండటం వల్ల డెహ్రాడూన్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి యమునా నదిని వెళ్ళేటువంటి ఒక ఊరిని మేము గూగుల్లో వెతికి మ్యాప్స్లో ఆ ఊరుకు ఒక కార్ని రానుపోను మాట్లాడుకొని మా యమునా స్నానము, అక్కడ యమునా నది ధ్యానము, జపం చేసుకుంటానికి నిర్ణయించుకున్నాము. అట్లానే మేము అనుకున్న ప్రకారమే ఆ పూట కూడా చాలా వర్షం పడుతున్నప్పటికీ కూడా మేము ఆ యమునా నది ప్రాంతానికి చేరుకున్నాము. చాలా స్వచ్ఛంగా, అసలు ఎలా అంటే కింద ఉండేటువంటి ఒక చిన్న గుండు సూది కూడా కనిపిస్తోందా అనేంత ఆశ్చర్యంగా ఉండేటువంటి ఆ యమునా నది క్షేత్రానికి చేరుకుని ఆ యమునా నదిలో స్నానం చేశాం. సర్వేషాం యజమానానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం యమునా పుష్కర క్షేత్రే యమునా నదీ తీరే యమునా స్నానమహం కరిష్యే. యమునా నది పుష్కరాలకు రావడం జరిగింది. కొద్దిసేపట్లో యమునా పుష్కర స్నానం, అలానే ఈ తీర్థం తీసుకుని వచ్చి యమునా పుష్కర తీర్థం
మన లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకం చేయడం కూడా జరుగుతుంది. అది ఏ రోజు అనేది మీకు తర్వాత వివరిస్తాం. ఇదిగో యమునా నది, చాలా దూరం వచ్చాం మేము. దీనికోసం చాలా స్వచ్ఛంగా ఉండేటువంటి నీళ్ళ కోసం వెతుక్కుంటే ఇంత దూరం రావడం జరిగింది. ఎవ్వరూ లేదు, చాలా ఏకాంతంగా చాలా బాగుంది, చక్కగా ఉంది ప్రదేశం కూడా. జై శ్రీ కేదార్, ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమః. యమునా పుష్కర స్నానం చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఆనందంతో తిరిగి డెహ్రాడూన్కు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్కు చేరుకున్నాము. హైదరాబాద్కు చేరుకున్న తర్వాత నెలలో వచ్చేటువంటి సంకటహర చవితి మహాపర్వదినం రోజున స్వామివారికి యమునా నది నీళ్లు, అట్లానే బాగా కావలసినటువంటి భక్తులు మానస సరోవరం వెళ్ళి వస్తే ఆ మానస సరోవరం ఆ యాత్రా తీర్థం కూడా తీసుకుని వచ్చి స్వామికి అభిషేకం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందకరమైనటువంటి అద్భుతమైనటువంటి యాత్రను స్వామి అనుగ్రహంతో ఎంతో చక్కగా పూర్తి చేసుకోగలిగాము. ప్రతి సంవత్సరం నేను ఎప్పుడు యాత్ర చేసినా కూడా ఒకటే కోరుకుంటాను, స్వామి ఎలా అయితే నాకు ఈ ఆనందాన్ని ఇచ్చావో నాకు కూడా ఉండేటువంటి నా భక్తులు కానీ, నా శిష్యులు కానీ, నా అభిమానులు కానీ, నా స్నేహితులు కానీ, ఆత్మీయులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నీ దర్శనం కలిగించవయ్యా. వారందరూ కూడా కేదార్నాథ్కి వచ్చి నీ దర్శనం చేసుకోవాలి, నీకు అభిషేకం చేసుకోవాలి, వాళ్ళందరూ కూడా తరించాలి అని మరీ స్వామికి నమస్కారం చేసుకుని వెనుతిరుగుతాం. అట్లానే ఈసారి కూడా చూసేటువంటి మీరందరూ కూడా స్వామి అనుగ్రహం పొందాలి. మీ అందరికీ కూడా కేదార్నాథ్ మహాక్షేత్రానికి వెళ్ళేటువంటి అదృష్టం కలగాలని కోరుకుంటూ స్వామి తప్పక మీకు అటువంటి అవకాశాన్ని ఇస్తాడని నమ్ముతూ ఓం శ్రీ లక్ష్మీ గణపతయ నమః. స్వస్తి. అతి స్వచ్ఛమైన నీళ్ళు, ఎవ్వరూ లేదు, చాలా బాగుంది, చక్కగా ఉంది, చాలా స్వచ్ఛంగా ఉంది యమునా నది. కింద ఏముందో కూడా కనిపిస్తుంది, అంత బాగుంది. ఇక్కడ మేము స్నానం చేయడానికి రాగలగటం నిజంగా స్వామివారి దయ అని చెప్పాలి. ఓం శ్రీ లక్ష్మీ గణపతయ నమః. खतरनाक ज़्यादा ही तो पानी का नाला ज़्यादा लग रहा था और कर ही रखा है ना देखो मिनरल वाटर की तरफ है पानी, डायरेक्ट हमें डायरेक्ट बेच सकता मिनरल वाटर बोल के, उतना स्वच्छ है पानी.